హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్. దీన్ని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించేద్దాం. ప్రాసెస్ అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ మనం కొంచెం సేపు 1 అవర్ అలా స్పెండ్ చేసుకుంటే ఈజీగా పసుపు అయితే తయారు చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు దాన్ని మనం. నిత్యావసర సరుకుల్లో ఒకటైన ఈ పసుపుని చాలామంది బయట కల్తీగా చేస్తున్నారు కదా. మనం కర్రీస్లో వాటిలో కూడా వేసుకుంటాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని ఆర్గానిక్గా తీసుకోవడం అనేది. అందుకనే మేము ఇంకా ఇలా స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే పచ్చి పసుపు కొమ్ముల్ని చూపించిన విధంగా కోసేసుకోవాలి. ఈ కోసుకున్న అంటే లైక్ పసుపు కొమ్మలు బాగా లావుగా ఉన్నాయన్నమాట. ఉడకాలి కదా గమ్మునని చెప్పి మేము ఇలా చీలికలు కింద చీలుకున్నాం. సో ఇలా బాగా సన్నగా కట్ చేసుకుంటే గమ్మును ఉడుకుతాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. ఎక్కువ పసుపు కొమ్ములు ఉంటే మీ పసుపు కొమ్ముల క్వాంటిటీ బట్టి పాత్ర అనేది తీసుకోండి. దాంట్లో ఏంటంటే పేడ కలిపేసి వాటర్ని తర్వాత దాంట్లో పసుపు కొమ్ములు వేసి ఉడికించుకోవాలంట. ఇదంతా మా డాడీయే చేశారు. ఎవరికి తెలియదు ఇది ఎలా చేయాలని చెప్పి డాడీయే ఇంకొక అంకుల్ని కనుక్కుని ఎలా చేయాలి అని చెప్పి దగ్గరుండి అమ్మ డాడీ చేశారనమాట. పేడ ఎందుకు కలపాలనేది నాకైతే తెలీదు, బట్ పేడ కలుపుకుని ఉడకబెట్టారనమాట. మీరు ఇదైతే ఇంట్లో స్టవ్ దగ్గర ట్రై చేయకండి. మొత్తం పేడ పొంగినప్పుడు పక్కకు వచ్చి పడిపోతుంది. బెటర్ పొయ్యి ఉంటే కనుక దాని మీద చేసుకోవడం. లేదు అంటే కనుక మీరు ఎండి పసుపు కొమ్ములు బయట నుంచి తెచ్చేసుకుని వాటిని పౌడర్ చేసుకోండి, ఆర్గానిక్ పౌడర్ కావాలంటే. లేకపోతే పచ్చి పసుపు కొమ్ములు పండించినవి, మందేమి వేయకుండా పండించినవే ఆర్గానిక్ అంటారు కదండి, న్యాచురల్గా. అలాంటివి తెచ్చుకుని ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. తర్వాత ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా చూపించిన విధంగా వాటర్ అయితే వంపేసుకోవాలి. ఈ వాటర్ వంపేసుకున్న తర్వాత ఏం చేయాలంటే పసుపు కొమ్ముల్ని కోల్డ్ వాటర్ వేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని సన్ డ్రై చేసేసుకోవాలండి. ఇదిగో చూపించిన విధంగా బాగా ఎండిపోవాలి కొమ్ములు అయితే. ఎంత బాగా ఎండితే అంత బాగా వస్తుందన్నమాట పసుపు. బాగా ఎండిపోయిన తర్వాత మనం మిల్లుకి తీసుకెళ్ళి పసుపు ఆడించేసుకోవడమే. ఇలా ఆడించుకున్న పసుపుని మనం గాజు డబ్బాల్లో కానీ, ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ, లేకపోతే స్టీల్ డబ్బాల్లో మన ఇష్టం ఎలా అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. మేమైతే గాజు డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. చూసారా, అన్ని పసుపు కొమ్ములు పెడితే ఇంత పసుపు వచ్చించే వరకు. దీన్నైతే ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత మిల్లాడించుకుని పళ్ళాల్లో వేసేసుకుని ఒక 2 days వరకు నార్మల్గానే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాం అనమాట. తర్వాత డబ్బాల్లో స్టోర్ చేసేసుకున్నాం. సో ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అమ్మే పసుపు మ్యాక్సిమం కల్తీగానే ఉంటుంది. పాసిబుల్ ఉన్నంత వరకు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.